మహేశ్వరం అనగానే కూడా ఒక మంచి సౌండింగ్ ఉందండి. పాస్ట్ 15-20 ఇయర్స్ నుండి ఆ పేరుని మనం వింటూనే ఉన్నాం. ఎంత భూమి ఉండింది మహేశ్వరం. ఒక టీవీ కనిపిస్తుంది. అవును, అది మహేశ్వరం అంటే. ఇప్పుడు తుక్కు కూడా ఈ ఏరియా శ్రీశైలం హైవే ఇదంతా కూడా సెకండ్ గచ్చిబౌలి అని కదా పేరు. మీకు ఐడియా ఉందో లేదో 3 to 5 CR నుండి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 30 CR వరకు మహేశ్వరం శ్రీశైలం హైవే మీద విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 30 CR అంటే చూడండి, ఎక్సలెంట్. అసలు వింటుంటేనే అంటే ఎంత రియల్ ఎస్టేట్ లో భూమి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు దే నీడ్ టు చూస్ ఎ ప్రాపర్ ప్రాజెక్ట్. వాళ్ళు ఎట్లాంటి కంపెనీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎట్లాంటి చోట వాళ్ళు ప్రాపర్టీ తీసుకుంటున్నారు. నేను చెప్పాను ఇందాక కొన్ని 5 పాయింట్స్. డాక్యుమెంటేషన్ పరంగా ఎలా ఉంది, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అండ్ కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ చూసుకొని వాళ్ళు తీసుకుంటే మాత్రం ఎప్పుడు మీరు అన్నట్టు నష్టం ఉండదు భూమి. అండ్ మ్యామ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్, ఎలా అయితే మీరు కష్టపడ్డారు రియల్ ఎస్టేట్ రంగంలో, మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మీకుండే ఇమేజ్ అండ్ యువర్ బీయింగ్, మీరు ఒక లేడీ అయి ఉండి డెఫినెట్గా ఒక అదనపు నమ్మకం కలుగుతుంది. మేడం చూసుకుంటున్నారంటే పీపుల్ హ్యావ్ దట్ ఫెయిత్. దట్ విమెన్ ఉన్నారు కదా, నమ్మకంగా చేసి పెడతారు, చక్కగా ఎక్కడ మధ్యలో వదిలేరు, అబాండన్ చేయర్ ప్రాజెక్ట్ అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్ మ్యామ్. మీరు ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో ఇట్స్ వెరీ గుడ్. ఎలా అయితే వీ వాంట్ మోర్ మూవీ ప్రొడ్యూసర్స్ టు బీ విమెన్, అలాగే కొన్ని రంగాల్లో సంస్థల